రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల కంటే ముందే ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు దేవయ్య పటేల్ కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొనడం ఎంతో అభినందనీయమని అన్నారు. గత ప్రభుత్వంలో మున్నూరు కాపులకు ఎలాంటి లబ్ధి జరగలేదని ఆరోపించారు. మూడు పార్టీల దగ్గరికి వెళ్ళి మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి, మాకు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వండి, మీరు ఏదైతే సంఖ్యాపరంగా మాకు కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా అవకాశం ఇవ్వాలని కొట్లాడినాము. దానిలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సీట్లు ఇచ్చింది, మరి బీజేపీ 6 ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ 4 ఇచ్చింది. ఇండిపెండెంట్గా 6 మంది పోటీ చేశారు. 20 మంది పోటీ చేస్తే 4 దిక్కు అయిపోయినారు. ఇక్కడ ఏమైపోయిందంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా మాకు అప్పుడు అక్కడ మాకు కార్పొరేషన్ గురించి కానీ సంఘం గురించి కానీ మాకు ఎవరు పట్టించుకోలేదని లాస్ట్గా మా 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఓడించుకునే పరిస్థితి ఈరోజు ఈ తెలంగాణలో వచ్చింది. మరి ఈరోజు చాలా బాధాకరం ఈరోజు అయితే, ఎందుకంటే మీరు మాకు కార్పొరేషన్ ఇస్తారని మీరు మేనిఫెస్టోలు పెట్టి మేమందరం కూడా ఓట్లయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాం. కాబట్టి మీరు మన పొన్నం ప్రభాకర్ అన్న గారు, బీశాఖ మంత్రి వర్యులు, మా ప్రభుత్వ వీపు, మా వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఆ శ్రీనివాస్ గారు, మా కర్నూలు జిల్లా మంత్రి మరి దుద్దిల శ్రీబాబు గారు వారు పిలిచి మీకు కార్పొరేషన్ మేము ఇస్తామని చెప్పినాము, మీరు వినతి పత్రం ఇవ్వండి అంటే మేము ఆ రాష్ట్ర సంఘాల అధ్యక్షులందరినీ తీసుకుని వెళ్ళి సెక్రటరియట్లో మేము వారికి వినతి పత్రం ఇచ్చినాము. మన మా శ్రీనివాస్ గారు మంత్రులందరికీ కూడా వినతి పత్రం ఇచ్చినారు. 64 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా మేము ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మాకు కార్పొరేషన్ మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తున్నారో ఇది కూడా ఒక మాకు ఇస్తానన్నా మా 45-60 లక్షల మంది ఆత్మ గౌరవం ఈరోజు మాకు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ తప్పకుండా మాకు సరైన నిధితోని మాకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 2000 కోట్ల రూపాయలతో ఇచ్చినారో మాకు ఇవ్వాలి. మరి ముఖ్యంగా మేము